నిన్నటి వరకు గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారి రోల్ గురించి ఒక క్లారిటీ అయితే ఉంది ఫ్యాన్స్ కి, మిగతా ఆడియన్స్ కూడా. అంటే అందులో డ్యూయల్ రోల్, ఒక క్యారెక్టర్ వచ్చి అప్పన్న అంటే పొలిటీషియన్, ఇంకొక క్యారెక్టర్ వచ్చి రామ్ నందన్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని. కాకపోతే ఎప్పుడైతే నిన్న విజయవాడలో రామ్ చరణ్ 256 ఫీట్ కట్అవుట్ ఈవెంట్ లో దిల్ రాజు గారు ఒక స్పీచ్ ఇచ్చారు. అందులో దిల్ రాజు గారు మాట్లాడుతూ ఇలా చెప్పారు: గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ గారు కొద్దిసేపు ఐఏఎస్ ఆఫీసర్ గా, ఇంకొద్దిసేపు ఐపీఎస్ ఆఫీసర్ గా, ఇంకొద్దిసేపు పొలిటీషియన్ రోల్ లో కనిపిస్తారు అని ఎప్పుడైతే చెప్పారో ఆ తర్వాత ఈ కన్ఫ్యూజన్ అంతా స్టార్ట్ అయింది, ముఖ్యంగా ఫ్యాన్స్ కి. అసలు రామ్ చరణ్ గారు ఐఏఎస్ ఆఫీసర్ కదా, మళ్ళీ ఈయనంటే కొద్దిసేపు ఐపీఎస్ ఆఫీసర్ గా, కొద్దిసేపు ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తారని చెప్తున్నారు. అంటే ఎంత సినిమాటిక్ లిబర్టీ అయితే మాత్రం సినిమాలో హీరో క్యారెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, డాక్టర్ లాగా ఇలా ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ మాకు చూపించేస్తారంటే అలా ఏం కాదు. ఖచ్చితంగా స్టోరీ ప్రకారం ఈ క్యారెక్టర్స్ వస్తాయి, దాన్ని మనం యాక్సెప్ట్ చేసే విధంగా ఈ స్టోరీ ఉంటుంది. సో అసలు దిల్ రాజు గారు అలా ఎందుకు చెప్పారు, రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అసలు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, పొలిటీషియన్ అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. లెట్స్ బిగిన్ ద షో. ఫస్ట్ పాయింట్ అండి, గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ రోల్ ని ఐఏఎస్ ఆఫీసర్ గా, ఐపీఎస్ ఆఫీసర్ గా, పొలిటీషియన్ గా ఇలా రకరకాల క్యారెక్టర్ లో చూపించాలంటే ఫస్ట్ మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాం, స్టోరీ ప్రకారం ఆ క్యారెక్టర్ సినిమాలోకి వస్తే మనం యాక్సెప్ట్ చేస్తాం. అలా కాకుండా సినిమాటిక్ లిబర్టీ అది ఇది అని చెప్పి ఎలా పడితే అలా ఈ క్యారెక్టర్స్ వచ్చి వెళ్ళిపోతుంటే మనం యాక్సెప్ట్ చేయం. అలా అయితే మనం స్టోరీకి కూడా కనెక్ట్ చేయలేం. కానీ నేను దిల్ రాజు గారు ఆ స్పీచ్ లో కొద్దిసేపు ఐపీఎస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ గారు కనిపిస్తారని కన్ఫర్మ్ చేసేసారు. అంటే ఖచ్చితంగా ఈ సినిమాలో మనం రామ్ చరణ్ గారిని ఐపీఎస్ ఆఫీసర్ గా కూడా చూడబోతున్నాం, యాజ్ వెల్ యాజ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ పొలిటీషియన్ ఆల్సో. సో అసలు ఇన్ని రోల్స్ లో రామ్ చరణ్ గారు ఈ సినిమాలో ఎలా కనిపిస్తారు, అసలు పాసిబిలిటీస్ ఏంటి ఒకసారి చూద్దాం. మనకి ఇంతకు ముందు గేమ్ చేంజర్ లీక్ స్టోరీ బట్టి గానీ, లేదా మనం చెప్పిన ఎక్స్పెక్టెడ్ స్టోరీ ప్రకారం గానీ రామ్ నందన్ అనే క్యారెక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానే సినిమాలో మనకు కనిపిస్తుంది. కాకపోతే మనం ఎక్స్పెక్టెడ్ స్టోరీలో కూడా ఒక విషయం చెప్పాం, రామ్ నందన్ ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకుంటాడు, కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు అని చెప్పుకున్నాం. అంతేగాని ఎక్కడ కూడా మనం ఇందులో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని ఎక్స్పెక్టెడ్ స్టోరీలో కూడా చెప్పలేదు. అలా అని ఎక్కడ కూడా మనకి ట్రైలర్ లో ఐపీఎస్ ఆఫీసర్ రోల్ అయితే చూపించలేదు. కాకపోతే ఇప్పుడు మనం సడన్ గా సినిమా చూసేసరికి రామ్ చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనబడితే మనం యాక్సెప్ట్ చేయాలంటే స్టోరీ ఏ విధంగా ఉండాలి అనేది ఒకసారి చూసుకుంటే, రామ్ నందన్ గేమ్ చేంజర్ మూవీలో ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ గానే సెలెక్ట్ అవుతాడు. సో ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ కాబట్టి మన ఇండియాలో ఏదో ఒక ప్లేస్ లో పోస్టింగ్ రావచ్చు. అంటే ఖచ్చితంగా మన ఏపీలోనే పోస్టింగ్ ఉండాలని రూల్ ఏం లేదు. కంట్రీలో ఏదో ఒక ప్లేస్ లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేస్తాడు. మేబీ అది మన ఏపీలో కూడా పనిచేసి ఉండొచ్చు. కాకపోతే అక్కడ ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్న రామ్ నందన్ కి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది, అది కూడా పొలిటీషియన్స్ దగ్గర నుంచి. అంటే ఆల్రెడీ మనకి ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం రామ్ నందన్ కి కోపం ఎక్కువ, యాంగర్ కంట్రోల్ చేసుకోలేడు అని అయితే మనకి క్లియర్ గా చూపించాడు. సో అందులోని పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఇంకొంచెం అగ్రెసివ్ గానే మనకి కనిపించే ఛాన్స్ ఉంది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో. సో ఇలాంటి టైంలోనే ఈ పొలిటీషియన్స్ తో రామ్ నందన్ కి క్లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇందులో రామ్ నందన్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తే ప్రజలకు తన సర్వీస్ ఇచ్చే క్రమంలోనే పొలిటీషియన్స్ తో క్లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అన్ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ అండ్ పొలిటీషియన్స్. సో అంటే రామ్ నందన్ డ్యూటీకి పొలిటీషియన్స్ అడ్డుపడడం, లేదా రామ్ నందన్ ని పొలిటీషియన్స్ ఇన్సల్ట్ చేయడం, లేకపోతే పొలిటికల్ గా ప్రెజర్ చేయడం, ఈ పొలిటీషియన్స్ మాట వినకపోతే ట్రాన్స్ఫర్ చేయడం, ఇలాంటివన్నీ స్టోరీలో ఉండుండొచ్చు. సో ఇందులో భాగంగానే ఈ ఐపీఎస్ ఆఫీసర్ మీద ఈ పొలిటీషియన్స్ ది పై చేయి అయ్యి ఉండొచ్చు. సో ఈ విధంగా ఈ రామ్ నందన్ ఐపీఎస్ ఈగోని ఈ పొలిటీషియన్స్ హట్ చేసి ఉండొచ్చు. సో అలాంటి పరిస్థితిలో ఈ రామ్ నందన్ ఓ డిసిజన్ అయితే తీసుకుని ఉండొచ్చు. అదేంటంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి లిమిటెడ్ పవర్స్ ఉంటాయి, అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి అయితే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ పాలిటిక్స్ ని మార్చే ఛాన్స్ అంత కొంత అయితే ఐఏఎస్ ఆఫీసర్ కి ఉంటుంది అని రామ్ నందన్ ఫీల్ అయ్యి, మేబీ ఎలాగా ఆల్రెడీ యూపీఎస్సీ ఎగ్జామ్ ఒకసారి క్రాక్ చేశాడు కాబట్టి ఇంకోసారి యూపీఎస్సీ ఎగ్జామ్ కి అటెండ్ అయ్యి ఎగ్జామ్ క్రాక్ చేసి ఐఏఎస్ ఆఫీసర్ గా సెలెక్ట్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు. సో ఆ విధంగా ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్న రామ్ నందన్ ఐఏఎస్ ఆఫీసర్ గా మారి ఉండొచ్చు. సో రామ్ నందన్ ఈ విధంగా ఐఏఎస్ ఆఫీసర్ గా మారే ముందు పొలిటీషియన్స్ తో నేను ఐఏఎస్ ఆఫీసర్ గా మారి మీ ఆట కట్టిస్తాను లాంటి ఛాలెంజెస్ కూడా చేసే ఉండొచ్చు. మేబీ ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర కానీ, ప్రీ ఇంటర్వెల్ దగ్గర కానీ. సో అప్పటికైతే ఓన్లీ అది ఈగో ప్రాబ్లం గానే ఉండొచ్చు. కాకపోతే ఎప్పుడైతే రామ్ నందన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా మారాడో, అది కూడా ఒక ఎలక్షన్ ఆఫీసర్ గా ఏపీకి పోస్టింగ్ వచ్చాడో, ఆ తర్వాత రామ్ నందన్ ఫాదర్ అప్పన్నకి జరిగిన అన్యాయం గానీ, అంటే ఈ శ్రీకాంత్, సునీల్ వీళ్ళందరూ కూడా అప్పన్నకి ఎలా వెన్నుపోటు పొడిచారు, ఎలా మోసం చేశారు, అప్పన్న పదవిని ఎలా లాక్కున్నారు, ఇలాంటివన్నీ కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న రామ్ నందన్ కి అప్పుడే తెలిసి ఉండొచ్చు. సో అప్పటి వరకు ఈగో ప్రాబ్లం గా ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఆ తర్వాత రివెంజ్ ప్లాన్ గా కూడా మారి ఉండొచ్చు. అంటే రివెంజ్ ప్లాన్ అంటే వేరే విధంగా కాదు, ఆల్రెడీ రామ్ నందన్ అనే క్యారెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ గా, అది కూడా ఒక ఎలక్షన్ ఆఫీసర్ గా ఉన్నాడు కాబట్టి ఈ పొలిటీషియన్స్ ఆట కట్టించాలంటే ఈ పాలిటిక్స్ అనే చదరంగంలో ఆ గేమ్ ను మార్చే గేమ్ చేంజర్ గా మనకి రామ్ నందన్ ఐఏఎస్ కనిపించే ఛాన్స్ అయితే ఉంది. సో స్టోరీ ప్రకారం ఈ పాలిటిక్స్ ని మార్చే గేమ్ చేంజర్ గా అవ్వాలంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండడం కన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉంటేనే కొంచెం బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రామ్ నందన్ ఈ విధంగా డిసిజన్ తీసుకొని ఉండొచ్చు. కాకపోతే ఇది సినిమా కాబట్టి సినిమాటిక్ లిబర్టీ చాలా వరకు తీసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఐపీఎస్ ఆఫీసర్, అది కూడా మన ఏపీలో పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్ మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయినా కూడా సేమ్ ఏపీలోకి పోస్టింగ్ రావడం, ఇదంతా కూడా బయట అయితే రియాలిటీలో అయితే అంత ఈజీగా జరగదు. కాకపోతే మనకి ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో లాజికల్ గురించి మనం ఆలోచించకూడదు, ఎందుకంటే సినిమాటిక్ లిబర్టీ అది ఉంటది. కాబట్టి ఏముంది, ఐఏఎస్ ఆఫీసర్ గా కూడా మళ్ళీ పోస్టింగ్ ఏపీకే వస్తాడు. దాని
దాంతో పాటు ఐపీఎస్ ఆఫీసర్ గా ఉన్న రామ్నందన్ ఐఏఎస్ ఆఫీసర్ గా మారడం కూడా మనకి సినిమాలో ఒక ట్విస్ట్ గా కూడా చూపించవచ్చు మేబీ. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ స్టోరీని మనకి ముందు చూపించి ఫ్లాష్ బ్యాక్ లో ఒకప్పుడు రామ్నందన్ ఐపీఎస్ ఆఫీసర్ అనే విధంగా కూడా స్క్రీన్ పే చేసి ఉండొచ్చు. అంటే మన లీనియర్ స్క్రీన్ పే అంటారు కదా అది. సో ఇది రామ్నందన్ ఐఏఎస్ లేకపోతే రామ్నందన్ ఐపీఎస్ అనే కన్ఫ్యూజన్ కి మనం ఇచ్చే కన్క్లూజన్ అనమాట. దీనికన్నా ముందు రామ్ చరణ్ గారు ఇంతకు ముందు మనకి కాకి యూనిఫామ్ లో అంటే పోలీస్ డ్రెస్ లో మనకు 3 సినిమాల్లో కనిపించారు. అందులో ఒక సినిమా వచ్చి మన రామ్ చరణ్ బాలీవుడ్ డెబ్యూ మూవీ జంజీరు, ఇంకొక సినిమా వచ్చి ధ్రువలో కూడా ఐపీఎస్ ఆఫీసర్ గా మనకు కనిపించారు కాకి డ్రెస్ లో. దాని తర్వాత రీసెంట్ గా త్రిబుల్ లో కనిపించారు. ఇంకొక సినిమా కూడా ఉంది బ్రూస్ లీ అనే సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ బైక్ మీద ఒక పోలీస్ ఆఫీసర్ లాగా వస్తారు. కాకపోతే అందులో పోలీస్ యూనిఫామ్ అయితే వేసారు, కాకపోతే అది పోలీస్ క్యారెక్టర్ కాదు. సో దీంతో పాటు ఆల్రెడీ ట్రైలర్ అయితే దిల్ రాజు మొబైల్ లోనే ఉందని చెప్పారు. కాకపోతే దానికి కొంచెం మెరుగులు దిద్దాలి. జాన్ ఫస్ట్ మీకు అందరికీ కూడా ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. దాంతో పాటు ఆంధ్రాలో జరిగే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా వస్తారని కూడా కన్ఫర్మ్ చేశారు. కాకపోతే కళ్యాణ్ గారి డేట్స్ అవి చూసుకుని ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తారని చెప్తున్నారు. అలాగే చిరంజీవి గారు కూడా ఆల్రెడీ ఈ సినిమాను చూశారని చెప్పారు దిల్ రాజు గారు. సో చిరంజీవి గారు ఏం చెప్పారంటే ఈసారి సంక్రాంతి గట్టిగా కొడుతున్నాం అని చెప్పినట్టు మనకి దిల్ రాజు గారు స్పీచ్ లో చెప్పారు. దాంతో పాటు రామ్ చరణ్ గారి దగ్గర నుంచి ఈ సినిమాలో మెగాని చూస్తారు, అలాగే పవర్ ని చూస్తారు. ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా దిల్ రాజు గారి స్పీచ్ లో మనకు వినిపించాయి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.